రెటిక గ్రేటర్ హైదరాబాద్ పౌరులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంతో పాటు నగర అభివృద్ధి పనులు చేపట్టడానికి నిధుల సమీకరణ, ఆదాయ మార్గాల అన్వేషణ వైపు జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. హైదరాబాద్ నగర అభివృద్ధికి 2,500 కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూలు లక్ష్యంగా పెట్టుకున్న జీహెచ్ఎంసీ సామాన్యులపై కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ కార్పొరేట్ కంపెనీలకు చెందిన సెల్ టవర్ల విషయంలో మాత్రం తీవ్రమైన ఉదాసీనత చూపుతోంది. సెల్ టవర్ అనుమతుల పేరుతో ₹1,00,000 వసూలు చేయాల్సి ఉండగా చాలా కంపెనీలు కేవలం ₹10,000 చెల్లించి అనుమతులు పొందుతున్నాయి. దీనివల్ల టవర్లకు సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ నెంబర్లు కూడా జనరేట్ కాకుండా పోతున్నాయి. ఫలితంగా జీహెచ్ఎంసీకి సంవత్సరానికి కనీసం ₹100 కోట్ల మేర ఆదాయ నష్టం వాటిల్లుతున్నట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారికంగా గ్రేటర్ పరిధిలో 2025 నాటికి 3,203 సెల్ టవర్లు ఉన్న టెలికాం శాఖ లెక్కల ప్రకారం నగరంలో కనీసం 18,000కు పైగా సెల్ టవర్లు ఉండే అవకాశం ఉంది. 2017లో 8,789 టవర్లుగా ఉన్న గణాంకం పెరిగిన మొబైల్ వినియోగం నేపథ్యంలో భారీగా పెరిగి ఉండాల్సిందే. కానీ అనుమతులు లేని వేలాది టవర్లు ఇప్పుడు నిబంధనల ఉల్లంఘనతో నడుస్తుండగా వాటిపై చర్యలు తీసుకోవడంలో జీహెచ్ఎంసీ పూర్తి విఫలమైంది. 2017లో 3,300 టవర్లలో కేవలం 1,179 టవర్లకు మాత్రమే అనుమతులున్నాయని అధికారులే స్పష్టం చేశారు. రెండు 2025 నాటికి కేవలం 1,105 సెల్ టవర్ల నుంచే 38.02 కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉండగా అందులో కేవలం 2.05 కోట్లే వసూలు చేశారు. ఇంకా 35.96 కోట్ల బకాయిలు బల్దియాకు రావాల్సి ఉంది. ఇదే సమయంలో మిగిలిన 2,098 టవర్ల ఆదాయం ఎక్కడికెళ్లిందని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికీ 2,261 టవర్లు ఆఫ్లైన్లో ఉండడం సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి నైతికంగా తల ఉంచే విషయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సెల్ టవర్లపై చిత్తశుద్ధితో వ్యవహరించి జీహెచ్ఎంసీ తన ఆదాయ నష్టాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం మరింత తప్పనిసరయ్యింది.